సందీప్ కిషన్ గారి ఊరి పేరు భైరవకోన మూవీ ఎలా ఉందో ఈ వీడియోలో పూర్తిగా అయితే తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే ఎవరు చేసుకోవడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మూవీ విషయానికి వస్తే మూవీ అయితే నాకైతే పర్సనల్గా అయితే నచ్చింది. ఎందుకంటే మూవీలో మంచి ఎలిమెంట్స్ అయితే చాలా అయితే ఉన్నాయి. ముందుగా మూవీ యొక్క బేసిక్ ప్లాట్ వచ్చేసరికి సందీప్ కిషన్ గారు అయితే ఊరకైతే తిరుగుతూ ఉంటారు. తనకి భైరవ కోణంలో ఉన్న గరుడ పురాణం గురించి అయితే తెలుస్తుంది. అందులో అయితే 4 పేజీలు అయితే మిస్ అయి ఉంటాయి. ఆ పేజీలు ఏ విధంగా మిస్ అయ్యాయి, వాటిని ఎలా ఛేదించాడు అనేది మూవీ యొక్క బేసిక్ ప్లాట్. ఆ ఊర్లోనే హీరోయిన్ కూడా పరిచయం అవుతుంది. వీళ్ళిద్దరి మధ్య వచ్చే లవ్ ట్రాక్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. అలాగే 2 సాంగ్స్ అయితే ఉంటాయి. ఆ సాంగ్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. మనకు వీరుపక్షాలు ఏ విధంగా ట్విస్టులు ఉంటాయో ఈ మూవీలో కూడా ట్విస్టులు అయితే ఉంటాయి. డైరెక్టర్ అయితే చూపించడంలో బాగా అయితే సక్సెస్ అయితే అయ్యాడు. అలాగే ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్లో అయితే కొంచెం సిల్లీగా అయితే అనిపిస్తుంది. అక్కడక్కడ కొన్ని బోర్ సీన్స్ అయితే ఉంటాయి. సెకండ్ హాఫ్లో అయితే మూవీ క్లైమాక్స్ అయితే అంతేం ఉండదు, కొంచెం సిల్లీగా అయితే అనిపిస్తుంది. అది మినహాయింపు మూవీ అయితే ఒకసారి అయితే చూడొచ్చు, మరీ తీసేసి మూవీ అయితే కాదు. అక్కడక్కడ నేను కొన్ని రివ్యూస్ అయితే విన్నాను, వాళ్ళైతే కొంచెం బాగా అయితే చెప్పలేదు. మూవీ అయితే బాగానే ఉంటుంది, వన్ టైం వాచబుల్ మూవీ. ఇక ఈ మూవీ యొక్క బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే డీసెంట్గా అయితే నాకైతే అనిపించింది. అంత గొప్పగా అయితే ఏమి ఉండదు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే. సందీప్ కిషన్ గారు అయితే ఈ మూవీ కోసం ప్రాణం పెట్టారని అయితే అర్థమవుతుంది. ఈ మూవీ హిట్ అవ్వడం తనకు ఎంతో ముఖ్యం. మరి మూవీ అయితే బాగానే ఉంటుంది, మరి తీసేసి మూవీ అయితే కాదు ఫ్రెండ్స్. మరి మీలో ఎవరైనా ఈ మూవీని థియేటర్లో చూస్తుంటే కింద కామెంట్లు అయితే తెలియజేయండి. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ మూవీ రివ్యూ వచ్చేసరికి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. టేక్ కేర్, బాయ్ బాయ్.